అలా సజీవ యాగముగా తమను తాము దేవునికి సమర్పించుకున్న వారు ఎవరైనా ఉన్నారా? ఇందాక యోబు గురించి మనం మాట్లాడుకున్నాం. మరి అలాగే ఒక స్త్రీ తను ఏ విధంగా దేవునికి తను తాను సమర్పించుకుందో మనం చూస్తే మరి మనం కూడా సమర్పించుకోగలము అనే ఆలోచన మనకు వస్తుంది. అప్పుడు లేకపోతే నా వల్ల కాదు, ఇవన్నీ కూడా నాకున్న పరిస్థితి ఏం తెలుసు కదా, ఇవే ఆలోచనలు వస్తాయి మనకి. కానీ పరిస్థితి అంతా మనుషులుగా ఎవరికి తెలియకపోయినా దేవునికి తెలుసు కదా, ఆయన కదా చెప్తుంది ఆ మాట. కనుక ఆ విధంగా సమర్పించుకోగలిగే శక్తి దేవుడిస్తాడు ఖచ్చితంగా. కనుక ఈరోజు యెఫ్తా కుమార్తె గురించి మనం చూస్తే మరి యెఫ్తా కుమార్తె ఎలాగా దేవునికి ఆ విధంగా సజీవ యాగంగా తను తాను సమర్పించుకుందో మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయంలో అదంతా ఉంటుంది. ఒకసారి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత న్యాయాధిపతులు 11వ అధ్యాయం చదువుదాం. మరి యెఫ్తా ఒక న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతిగా ఉన్న దినాల్లో మరి అమ్మోనీయులు ఈ ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చారు. అమ్మోనీయులు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు యెఫ్తా దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. యెఫ్తా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. మరి కనుక తన దేవుని దగ్గర విచారణ చేశాడు. ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయాలి, మరి అమ్మోనీయులు యుద్ధానికి వచ్చారు, మరి నువ్వు నా చేతికి వారిని అప్పగిస్తావా? నువ్వు నా చేతికి వారిని అప్పగిస్తే మరి నా ఇంటి నుండి నేను మరలా తిరిగి జయము పొంది తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటి నుండి ఏదైతే నాకు ఎదురుగా వస్తుందో దాన్ని నీకు సమర్పించేస్తాను, నీకు ప్రతిష్ఠించేస్తాను, దహన బలిగా అర్పిస్తాను అని యెఫ్తా మొక్కుకున్నాడు. మొక్కుకున్నాడు. మరి దేవునికి మాట ఇచ్చేశాడు కదా, దేవుని మీద నమ్మకం వచ్చేసింది, దేవుడు నాకు జయమిస్తాడు అని. యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి గొప్ప జయం దేవుడు యుద్ధంలో ఇచ్చాడు. జయం ఇచ్చిన తర్వాత తిరిగి వస్తూ ఉన్నప్పుడు యెఫ్తా మొక్కుకునేటప్పుడు ఏం ఆలోచించి ఉంటాడు, ఏం ఎదురొస్తుందని ఆలోచించాడు. అంతే, వస్తాయి ఏనుగులో ఈ గుర్రాలు ఇవే కదా మెయిన్ యుద్ధం అంటే, అలాంటివి ఏవో ఎదురొస్తాయేమో, అప్పుడు వాటిని దేవునికి సమర్పించాలి అని అనుకొని ఉంటాడు. అనుకున్నాడని అక్కడ రాసలేదు, మనం అనుకోవడం. అలా అనుకొని ఉంటాడు. అలా అనుకొని మొక్కుబడి చేసుకోగానే మరి యెఫ్తాకి దేవుడు గొప్ప జయం ఇచ్చాడు. దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు, యెఫ్తా మొక్కుకున్నాడు కదా, మొక్కుబడి ఎలా తీరుస్తాడో దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు, ఎంతగా తీర్చగలడా అనేది. మరి చూస్తూ ఉన్నప్పుడు మరి గొప్ప జయం వచ్చింది. తిరిగి వస్తూ ఉన్నాడు, సంతోషంతో వస్తున్నాడు. దేవుడు గొప్ప జయం ఇచ్చాడు, దేవునికి నేను ఏదైతే మాట ఇచ్చానో ఆ మాట నేను నెరవేర్చాలి, దేవుడు నేను అడిగింది చేశాడు కాబట్టి ఆయనకి ఇచ్చిన మాట నేను ఖచ్చితంగా నెరవేర్చాలని సంతోషంతో తిరిగి వస్తూ ఉండగానే మరి వాళ్ళ కుమార్తె ఏం చేసిందంటే, నా తండ్రికి దేవుడు గొప్ప జయం ఇచ్చాడు, నేను ఎదురెళ్ళి స్వాగతం పలకాలి అనుకొని మరి తంబూరలు సితారాలు వాయిస్తూ మరి ఎదురొచ్చింది. మామూలుగా అయితే ఈ మొక్కుబడి కనుక లేకపోతే యెఫ్తా చాలా సంతోషించేవాడు. మొక్కుబడి లేకపోతే తన కుమార్తె ఆ విధంగా ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నప్పుడు చాలా సంతోషించేవాడు. కానీ ఎప్పుడైతే తన కుమార్తె ఆ విధంగా ఎదురొచ్చి తండ్రి విజయానికి మరి గర్వంతో ఎదురొస్తూ ఉంది, నా తండ్రి గెలిచాడు అని ఎదురొస్తూ ఉన్నప్పుడు వెంటనే యెఫ్తాకి తన చేసుకున్న ఆ మొక్కుబడి గుర్తొచ్చింది. మొక్కుబడి జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం రాగానే మరి మనలాగా ఇందాక మనం గనక ప్రభు నా కళ్ళు నీయే, నా నోరు నీయే అనేసి కాదు నాది నాకు ఇచ్చి అన్నట్లుగా, లేదు ప్రభు ఇలా అనుకోలేదు, అందుకని నేను మొక్కుకోలేదు, ఇది కాదు అని అనలేదు యెఫ్తా. ఎప్పుడైతే కుమార్తె వచ్చిందో బాధ కలిగింది, వెంటనే బాధ కలిగింది. నేను మొక్కుకున్నాను, ఈరోజు కుమార్తె వచ్చింది ఎదురుగా అంటే ఇప్పుడు ఏం చేయాలి? దేవునికి ఆమెను అప్పగించేసేయాలి, సమర్పించేయాలి, ప్రతిష్ఠించేయాలి. ఇక వెంటనే బాధ కలిగింది. మరి ఎందుకు బాధ కలిగింది అంటే, దేవునికి ప్రతిష్ఠిస్తే ఎలా ఉంటుందో తనకు తెలుసు.
మరి ఆ కుమార్తె కాక ఇంకొక కుమార్తె కానీ కుమారుడు కానీ ఇంకెవరన్నా ఉన్నారంటే ఇక ఒక్కటే కుమార్తె, ఇక పిల్లలు ఇంకొకరు లేరు, ఒక్క కుమార్తె. కాబట్టి ఇక యెఫ్తాకి అది అర్థమైపోయి చాలా బాధపడ్డాడు. బాధపడి ఏమన్నా తన మనస్సు మార్చుకున్నాడంటే మనసు మార్చుకోలే. బాధ అనిపించినా కూడా ఏదేమైనా సరే దేవుడికి నేను మాట ఇచ్చాను కనుక అది తీర్చవలసిందే అనుకున్నాడు. అందుకే నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుక తీయలేను. మనం కూడా చాలాసార్లు వెనుక తీస్తాం, మాట ఇస్తాము, కొద్ది రోజులు చేసి అది కష్టం అని అనిపించగానే వెనుక తీస్తాం. చాలాసార్లు మనలో జరిగేది ఇదే. అసలు చాలాసార్లు మనందరి జీవితాల్లో ఉన్నాయి అలాంటివి. దీనికి ఎవరు అతీతులమేం కాదు, అందరము అలాగే ఉన్నాం. చాలాసార్లు మాట ఇస్తాం, ఇలా ఉంటాను ప్రభు అని. ఇక 2-3 రోజులు ఉంటాం, కొద్ది రోజులు ఉంటాము, కొద్ది రోజుల తర్వాత ఎందుకు ఉండలేకపోతున్నాం. చాలాసార్లు మనం కూడా ప్రతిష్ట చేసుకుంటాం దేవుని దగ్గర, ఇలా ఉంటాను ప్రభు ఇక్కడి నుంచి, వాక్యం వినగానే చేసుకుంటాం, వాక్యం నేను ప్రతిసారి చేసుకుంటాము కానీ కంటిన్యూ చేయలేం దాన్ని. ఎందుకు కంటిన్యూ చేయలేకపోతున్నావు? అదే చిన్న అది వాక్యము నెరవేర్చాలి అంటే ఖచ్చితంగా కష్టం అనేది ఉంటుంది. కష్టం లేకుండా ఈజీగా ఏమైపోదు. వాక్యం మన జీవితంలో ఈ శరీరంలో నెరవేర్చబడాలి అంటే ఖచ్చితంగా అక్కడ కష్టం అనిపిస్తుంది ఈ శరీరానికి. ఎందుకంటే ఈ శరీరం అది కోరుకోదు కదా, ఎప్పుడు మంచిది కోరుకోదు. కాబట్టి ఇప్పుడు మంచిది చేయాలంటే దీనికి కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ఈ కష్టపడడానికి ఇష్టపడక ఏం చేస్తామంటే వెనుక తీస్తాం. మరి అలా వెనుక తీసే పరిస్థితుల్లోనే చాలాసార్లు మనం దేవునికి సజీవయాగంగా సమర్పించుకోలేకపోతున్నాం. మరి యెఫ్తాకు కూడా అదే పరిస్థితి వచ్చింది. మాట ఇచ్చాడు, ఏదైనా చేస్తాను అనుకున్నాడు, కానీ సమర్పించే సమయానికి అది చాలా కష్టంగా అనిపించింది. మామూలు కష్టం కాదు. మనం మామూలుగా చదువుకుంటాం అది ఊరికనే, కానీ నిజంగా ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడే అది తెలుస్తుంది, కానీ మనకి ఏం తెలియదు లేకపోతే. మరి యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుతీయలేను అన్నాడు. ఇంకా వెనుతీయలేను అనగానే కుమార్తె ఏమందో తెలుసా? తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? ఈ అమ్మాయికి తెలియదు అప్పుడు దాకా వాళ్ళ తండ్రి ఇలా మాట ఇచ్చాడనే, కానీ ఏం మాట ఇచ్చాడో కూడా తెలియదు. నా తండ్రి ఇలాగ మాట ఇచ్చావా దేవునికి? అలాగైతే నేను నోటి మాట ఏదైతే నువ్వు చెప్పావో దేవునికి అలాగే చేయనంది. అసలు ఆ మాట వస్తుందా? యెఫ్తాది ఒక రకమైన సమర్పణ అయితే వాళ్ళ కుమార్తెది ఎలాంటి సమర్పణ? యవ్వన కాలంలో ఉంది. మరి యవ్వన కాలంలో ఉన్న పిల్లలు ఈరోజు ఎలా ఉన్నారు? యవ్వన కాలంలో ఉన్న పిల్లలు ఎలా ఉన్నారు? ఒకవేళ అదే మాట ఈరోజు తల్లిదండ్రులు కనుక పిల్లలతో అన్నారనుకో, నువ్వు నా గురించి మొక్కుకోవడం ఏంటి, నీది నువ్వు మొక్కుకో, నాతో మాట్లాడకు, నా సంగతి నీకు వద్దు. ఇదే కదా అనేది పిల్లలు ఈరోజు. ఎరా అంతే అంటారు కదా, అంటారా అనరా? అంతే అంటాం. ఎలా ఉన్నాము అంటే అక్కడ యెఫ్తా కుమార్తెకి దేవుని యందు భక్తి కలిగిన కుమార్తె. ఈ కుమార్తె కూడా మనకు అర్థమవుతుంది కదా మాటల్లోనే, దేవుని యందు భక్తి కలిగిన కుమార్తె, అలాగే తల్లిదండ్రుల మాటకి అంత విధేయత చూపించే కుమార్తె. మరి ఈ రెండు ఒక్క మాటలో తెలిసిపోతున్నాయి మనకి. తన జీవితం ఎలాంటిదో తను మాట్లాడిన ఒక్క మాటలో మనకు అర్థమైపోతుంది. మరి ఈరోజు చాలాసార్లు మన జీవితం కూడా ఎలాంటిది అనేది మనం మాట్లాడే మాటలను బట్టి, మన ప్రవర్తనను బట్టి అర్థమైపోతూనే ఉంటుంది. అందుకే దేవుడు కూడా దైవభక్తి కలిగిన వారికి తగినట్లుగా మాట్లాడండి, దైవభక్తి కలిగిన వారికి తగినట్లుగా ప్రవర్తించండి. ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ అంటే ఒక్క మాటలో తెలిసిపోయింది కదా మనకి. ఆ ఒక్క మాటను బట్టి మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాం. ఇవన్నీ అక్కడ రాసి ఉన్నవి కాదు. ఆమె మాట్లాడిన ఒక్క మాటను బట్టి ఆమె క్యారెక్టర్ ఏంటో మనకు అర్థమైపోయి మనం చెప్పుకుంటున్నాం ఈరోజు. మరి అందుకే ఆమె తల్లిదండ్రుల ఎడల విధేయత చూపించే కుమార్తె, మరి దేవుని ఎడల కూడా భక్తి కలిగిన కుమార్తె. కనుకనే వెంటనే ఏమందంటే, నా తండ్రి నువ్వు యెహోవాకు మాట ఇచ్చావా? అలాగైతే నువ్వు వెనుక తీయలేని అంటున్నావు కదా, నేను కూడా వెనుక తీయను. అసలు ఆ సమర్పణ చూస్తూ ఉంటే, ఆ మాట వింటూ ఉంటేనే అసలు ఎలా ఉందంటే మనకి అసలు నిజంగా అసలు మన భక్తి ఏమాత్రం, అసలు మనం చేస్తున్న భక్తి ఎక్కడుంది? వాళ్ళ సమర్పణ, వాళ్ళ భక్తి చూస్తే మనం ఎక్కడో ఉన్నాం కిందన.
వాళ్ళంత ఉన్నతంగా ఉన్నారు. మరి మనలాంటి మనుషులే కదా వాళ్ళు కూడా. ఎలాగ దేవుణ్ణి అంత ప్రేమించగలిగారు, దేవుణ్ణి అంత ప్రేమించారు కాబట్టే తల్లిదండ్రులకు కూడా అంత విధేయత చూపగలిగారు వాళ్ళు. మరి నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము అనింది అమ్మాయి. అనేసిన తర్వాత తండ్రిని ఒక రిక్వెస్ట్ అనింది. నాన్న నాకు ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, నాకు ఒక 2 months టైం ఇవ్వు, 2 నెలలు నాకు టైం ఇవ్వు. ఎందుకు టైం ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలంట? నా కన్యత్వమును గూర్చి ప్రలాపించేదను. అంటే ఏంటి? కన్యత్వమును గూర్చి ప్రలాపించేదను ఏంటంటే ఏంటి? ఆ మాటకు అర్థం, నా కన్యత్వమును గూర్చి అంటే ఇప్పటిదాకా ఆమె కన్యక, ఇప్పుడు ఈ కన్యత్వము గూర్చి ప్రలాపిస్తాను అంటుంది. ఇప్పుడు ఈ మాట అనగానే ఇప్పుడు ఆవిడకి ఏం అర్థమైంది? ఇక నా లైఫ్లో పెళ్ళి అనేది లేదు, ఇక అర్థమైపోయింది. అంటే ఆ యవ్వన కాలంలో నేను ఇలా పెళ్లి చేసుకోవాలి, ఇలా ఉండాలి, నా లైఫ్, వచ్చే అబ్బాయి ఇలా ఉండాలి, అది ఎన్ని ఆలోచించుకుందో, ఎన్ని ఊహించుకుందో, ఎన్ని కలలు కనిందో, ఎన్ని ఆలోచించిందో. ఆలోచిస్తారు కదా, యవ్వన కాలంలో ఉంది. మరి ఇవన్నీ ఆలోచించింది. తన జీవితం గురించి తనకు ఒక ఆలోచన ఉంది, తనకు ఒక ప్లాన్ ఉంది. నా జీవితం ఇలా ఉండాలని కొన్ని ఆశలు ఉన్నాయి. ఈ ఆశలన్నీ కూడా ఇక ఏది నెరవేరదు అనేది అర్థమైపోయింది. ఇక ఇప్పటి వరకు నాకున్న ఆశలు, నా కోరికలు, నాకున్న ఇష్టాలు ఏవి నెరవేరవు అనేది అర్థమైపోయింది. ఇక అర్థం అవ్వగానే అసలు అది చిన్న విషయమా? ఒక్క క్షణంలో నిర్ణయం తీసేసుకుంది కదా. నిర్ణయం తీసుకుంది ఆల్రెడీ. దేవునికి మాట చొప్పున చేయడానికి నిర్ణయం తీసేసుకుంది. టైం అడిగింది ఎందుకంటే నిర్ణయం తీసుకోవడానికి కాదు, నిర్ణయం ఆల్రెడీ అయిపోయింది. నీ ఇష్టమే, అలాగే చెయ్యి అంది. కానీ టైం ఎందుకు అడిగింది అంటే, ఇన్నాళ్ళు నాకున్న ఆశ, నా శరీరంలో ఉన్న కోరికలు, నా ఇష్టాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని తీసేయాలి. పూర్తిగా దేవునికి సమర్పించడం అంటే ఇది ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా, కళ్ళు సమర్పించేయాలి, చెవులు సమర్పించేయాలి, నోరు సమర్పించేయాలంటే ఒక్కరోజులో అయిపోయింది. ఈరోజు ప్రార్థన చేసాం, ప్రభువా ఇక నీదే సమర్పించేసామని. సమర్పించబడ్డాయా? లేదు. దాన్ని ఇక మనం ప్రాక్టీస్లోకి తీసుకురావాలి. ఇక నుండి రోజు ప్రాక్టీస్ చేస్తూ అంటే ఒక దినానికి అది పర్ఫెక్ట్ అయింది. అంతేగాని ఈరోజు మాట ఇవ్వగానే అయిపోలేదు. కానీ ఈమె కూడా దేవుని చిత్త ప్రకారం చేయడానికి నిర్ణయం అయితే తీసేసుకుంది. ఇక నుంచి నేను అలాగే ఉంటాను, నువ్వు చెప్పినట్లే అని నిర్ణయం తీసుకుంది, ఒప్పుకుంది. కానీ టైం ఎందుకు అడిగింది అంటే, ఇప్పటి వరకు నాకున్న ఆశలన్నిటినీ కూడా వాటిని సమాధి చేయాలి. అది చేయాలి అనుకోగానే అయిపోవు. లోపల నుంచి ఆ ఇష్టాలు బయటకు వస్తూనే ఉంటాయి, మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటాయి. నాకు ఎందుకు ఇదని అనిపిస్తూనే ఉంటుంది. కానీ వాటన్నిటిని కూడా సమాధి చేయడానికి నాకు 2 నెలలు టైం ఇవ్వు అని అడిగింది. ప్రలాపించేదను, నా కన్యత్వమును గూర్చి ప్రలాపించేదను. దుఃఖం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అప్పటిదాకా తనకున్న ఆలోచనలు ఇక లేదు, నా ఇష్టం అనేది లేదు. ఇప్పటిదాకా నేను కనిన కలలన్నీ కూడా ఇక పూర్తి జీరో అయిపోయినాయి. ఇక నా లైఫ్ ఇక నా ఇష్టం కాదు అని ఎప్పుడైతే తనకు అర్థమైపోయిందో ఇక బాధ అనిపించింది. ఆ బాధని మరి దేవుని సన్నిధిలో సరిచేసుకొని ఆ బాధలో నుంచి బయటకు వచ్చి సంపూర్ణమైన మనస్సుతో దేవునికి సమర్పించుకోవడం కోసం 2 నెలలు టైం అడిగింది. మరి అలాగే తండ్రి ఒప్పుకున్నాడు. వెళ్ళి ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. మరి ఎలాగ పోవాలి, ఇది నాకున్న ఆశ అంతా పోవాలనుకుంటే పోతుందా? పోవాలి, నాకు ఇది వద్దు అనుకుంటే వెళ్ళిపోతుందా మనలోంచి? ప్రార్థనే, అది కూడా దేవుడే చేయాలి. ప్రతిదీ ఆయనే చేయాలి, అంతే. మనం ఏదనుకున్నా కూడా అది ఆయన చేస్తేనే మనం పొందుకోగలం, కానీ లేకపోతే మన వల్ల కాదు. అలాగని ఆయనే చేస్తాడు కదా, మన వల్ల కాదు అని కూర్చుంటే అది అవ్వదు. మనం చేయవలసింది ముందు మనం ఒక అడుగు వేయాలి. మనం చేయాల్సింది చేస్తూ దానికి సహాయం దేవుడి దగ్గర నుంచి అడగాలి. అది అడుగుతూ ఉండగానే మన ఇష్టాన్ని బట్టి దేవుడు సహాయం చేస్తాడు, మనం ఎంత ఇష్టంతో అడుగుతున్నామో. అందుకనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు కూడా మరి కొంతమందికి 2 రోజుల్లోనే సమాధానం వచ్చేసింది, కొంతమందికి 1 నెల పడుతుంది, కొంతమందికి సంవత్సరం పడుతుంది. ఎందుకు పడుతుంది? అంత టైం ఎందుకు వస్తుంది? గ్యాప్, తేడా ఎందుకు వస్తుంది? అందరికీ ఒక్కసారి ఎందుకు మాట్లాడటం లేదు దేవుడు? వెంటనే ఎందుకు మాట్లాడట్లేదు?
మన నిర్ణయం, ఆయన మాట వినే విషయంలో మన నిర్ణయం ఎంత స్థిర నిర్ణయం ఉంటుందో ఆయన వెంటనే మాట్లాడతాడు. పూర్తిగా 100% నేను వింటాను అనే మనస్సుతో మనం వెళ్ళిపోతే ఆయన వెంటనే మాట్లాడతాడు. ఆ మనస్సు రావడానికే ఈ టైము. పూర్తిగా నేను వింటాను అనే మనస్సు రావడానికి మనకి ఎంత టైం పడుతుంది. ఆ మనసు ఎప్పుడైతే వచ్చేసిద్దో దేవుని కార్యం జరిగిపోద్ది. ఆ మనసు రావడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం. అలాగే ఈ కుమార్తె 2 నెలలు టైం అడిగింది. వెళ్ళి మరి తనకున్న ఆశలన్నింటినీ కూడా దేవుని సన్నిధిలో చెప్పి, ప్రభువా ఇవి ఇన్నాళ్ళు నేను ఇలా అనుకున్నా, ఇలా జీవించాలనుకున్నా, ఇలా ఉంటే నేను సంతోషంగా ఉంటాను అనుకున్నా, కానీ నీ ఆలోచన అది కాదు అనేది నాకు అర్థమైంది. కాబట్టి నా ఆలోచన వద్దు, ఇంకా పూర్తిగా నీ ఆలోచన ప్రకారంగానే నన్ను నడిపించు అని దినదినము ఆ 2 నెలలు ప్రార్థన చేస్తూ ఉండగానే తన మనసు స్థిరపరచబడింది. ఎప్పుడైతే స్థిరపరచబడిందో మరి తండ్రి దగ్గరికి వచ్చింది. రాగానే ఏదైతే మొక్కుకున్నాడో తండ్రి ఆ ప్రకారముగానే ఆమెకు చేసెను. మరి ఇక తన జీవితంలో పెళ్లి చేసుకోకుండా కన్యకలాగే దేవుని కొరకు ప్రతిష్ఠించబడి దేవుని కొరకు జీవించింది ఆవిడ. చాలాసార్లు ఈ వాక్యం వినగానే చాలామందికి వచ్చే సందేహం ఏంటి అంటే, ఇక్కడ నాకు ఎవరైతే నేను తిరిగి వచ్చేప్పుడు ఎదురుగా వస్తారో అవి యెహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు దహన బలిగా అర్పించేదను అన్నాడు కదా యెఫ్తా. అంటే దహన బలిగా అర్పించేశాడా వాళ్ళ కూతుర్ని? దహనం ఇక్కడ అలాగే రాసింది కదా, మరియు దహన బలిగా అర్పిస్తాను అన్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళ కుమార్తెని దేవుడికి దహన బలిగా అర్పించేశాడు అని చాలామంది సందేహం ఇది. కానీ అక్కడ మరియు అన్న దగ్గర ఏమునుంది, ఫుట్నోట్లో 1 అని ఉంది. మరియు అన్న దగ్గర 1 అనేస్తుంది. లేదా అంటే అటు ప్రతిష్ఠించబడేదైతే ప్రతిష్ఠిస్తాను, దహన బలిగా అర్పించేదైతే దహన బలిగా అర్పిస్తాను. దేవుడు ఎక్కడైనా మనిషిని బలిగా ఇవ్వమని కోరుకున్నాడు అసలు? అది ఆయన చిత్తం కాదు. మనిషి అయితే దేవునికి ప్రతిష్ఠించబడతాడు. అది దహన బలి అర్పించి ఏ గొర్రెలు ఎడ్లు అవైతే దహన బలిగా అర్పిస్తారు. అంతేగాని ఆవిడని దహన బలిగా ఏం అర్పించలేదు, కానీ దేవుని కొరకు ప్రతిష్ఠించేశాడు. పూర్తిగా తన జీవితం దేవుడు కోరుకున్నట్లుగా దేవునికి పూర్తిగా సమర్పించుకొని ఉండిపోయింది. ఆ విధంగా అనుకున్నట్లుగా ప్రతి అవయవాన్ని దేవునికి సమర్పించేసి దేవుడు కోరుకున్నట్లుగా జీవించింది. అదే అక్కడ జరిగింది. అందుకనే ఆమె తన పురుషుని ఎరగలేదు అని ఇవన్నీ రాసున్నాయి. వీటన్నిటిని బట్టి ఏంటంటే దహన బలిగా దేవునికి దహన బలిగా ఏమీ అర్పించలేదు. తన జీవితాన్ని పూర్తిగా దేవునికి సమర్పించేసుకుంది. దేవుడు కోరుకున్నట్లుగా ఉండడానికి తన మనస్సుని స్థిరపరచుకుంది. ఇంకా అలాగే మనం కూడా ఈరోజు మాట అయితే ఇస్తున్నాం, కానీ మనస్సును స్థిరపరచుకోలేకపోతున్నాం. కనుక దేవుని సన్నిధిలో మనం అడుగుదాం, ప్రభువా మనస్సు స్థిరపరచబడాలి, అది నాకు ఇష్టంగా ఉండాలి. ఇష్టమైనదైతే కష్టం అనుకోకుండా చేస్తాం. ఇష్టం అనిపించకపోతే అది చిన్నది కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందుకే దేవుని మాట అదే దేవుడు చెప్పేది, నీ హృదయాన్ని నాకు ఇచ్చి నా మార్గం నేను ఎలా అయితే నడిపించాలనుకుంటున్నానో అది నీకు ఇంపుగా ఉండేలా చేసుకో, నీకు ఇష్టంగా ఉండేలా చేసుకో. ఇష్టంగా ఉంటే ఏమైందంటే నువ్వు ఖచ్చితంగా వింటావు. అప్పుడు ఇష్టం లేకపోతే మనం ఇష్టం అనిపించట్లేదు దేవుని మాట, అందుకే మనం వినట్లేదు. ఇష్టం అనిపించుకునేలాగా చేసుకో అంటున్నాడు దేవుడు. ఎందుకు, ఎలా చేసుకోగలం? అలాగా చేసుకో అంటే వచ్చేస్తుందా? ఇష్టంగా చేసుకో అంటే రాదు, కానీ ఆలోచించాలి ఎలాగా. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్పాడు, దీనివలన లాభం ఏంటి, లేదు మన ఇష్ట ప్రకారం చేస్తే వచ్చే నష్టం ఏంటి, ఇదంతా ఆలోచించినప్పుడు దేవుడు చెప్పే ప్రతి మాట మనకు మేలు చేస్తుంది అనేది మనకు అర్థమైద్ది. ప్రభువా నువ్వు నా మేలు కొరకే కదా చెప్పావు, కాబట్టి చేస్తాను. ఇలా మన మనస్సుని మౌల్డ్ చేసుకుంటూ దేవుని మాటలో స్థిరపరచుకోవాలంతే. అలాగే స్థిరపరచుకుంది అమ్మాయి. స్థిరపరచుకొని దేవుని ఇష్ట ప్రకారంగా చేయడానికి రెడీ అయిపోయింది. మరి అది అసాధ్యము కాదు అని భక్తుల్ని మన ముందుంచి దేవుడు అంటాడు, ఇది ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉందంట. మేఘము వలె. మేఘం ఎక్కడ కనపడుతుంది? ఎక్కడ చూసినా కనపడిద్ది. ఎక్కడ నుంచొని చూసినా కనపడిద్ది, మీ ఇంటికి వెళ్ళి చూసినా కనపడిద్ది, ఊరెళ్ళి చూసినా కనపడిద్ది, ఎక్కడ చూసినా మేఘం కనపడిద్ది. అంటే దేవునిలో నడుచుకున్న భక్తులు కూడా మనకు అలా కనబడుతున్నారు. ఎక్కడ చూసినా ఉన్నారు వాళ్ళు. చూడు వాళ్ళని చూడు, ఆ భక్తులు ఎలా నడిచారో చూడు. ఇంత సాక్షి సమూహాన్ని ఉంచాను నీ ముందు, కాబట్టి వాళ్ళు ఎలా నడిచారో చూస్తూ ఆ విధంగా నడువు అని చెప్తున్నాడు దేవుడు మనకి.
కనుక యెఫ్తా కుమార్తె ఏ విధంగా అయితే తను తాను దేవునికి సమర్పించుకుందో ఈరోజు మనకు అది సాధ్యమే అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మనం కూడా దాని కొరకు ప్రయాసపడినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కూడా దేవుడు దాన్ని చేసి చూపిస్తాడు. ఒక దినాన చాలాసార్లు ఇది అలవరుచుకోము, కొద్ది రోజులు చేస్తాం, ఆపేస్తాం. ఇది ఒక క్రమశిక్షణతో అలవాటు చేసుకోవాలి. ప్రతిదీ కూడా క్రమశిక్షణ అంటే ఎలాగొస్తుందంటే, నీకు చేయగానే రిజల్ట్ ఏది కనబడదు, చెప్పిన పని చేయగానే రిజల్ట్ ఏది కనబడదు. కనబడకపోయేసరికి వెంటనే దాన్ని పక్కన పెట్టేస్తాం, రిజల్ట్ రాలేదు కదా అని. లేదు, రిజల్ట్ కాదు, నన్ను ఇలా మౌల్డ్ చేసుకోవాలంతే అని దాన్ని అలా క్రమశిక్షణతో క్రమంగా మనం కనుక ఫాలో అయిపోతే ఒక దినాన కనబడుతుంది మనకి. అది చెట్టుకు రోజు నీళ్ళు పోస్తున్నావు, ఏ రోజున అది పెరిగినట్టు కనబడిందా? ఒక్క రోజున కనపడిందా? కనపడట్లేదు. కానీ రోజు నీళ్ళు పోస్తూనే ఉంటావు. ఎందుకు? ఖచ్చితంగా పెరుగుతుందే నీకు తెలుసు, అంతే. ఇక్కడ కూడా అంతే. ఖచ్చితంగా ఈరోజు మనకు ఆ ప్రతిఫలం కనబడకపోయినా ఒక రోజున అది ఖచ్చితంగా ఫలాన్ని ఇస్తుంది, అంతే. ఈరోజు మనం పెట్టిన చెట్టు అయినా ఒకవేళ ఎండిపోతుందేమో, కానీ క్రీస్తునందు నీ ప్రయాస మాత్రం అసలు వ్యర్థం కానే కాదు, అంతే. ఆయన మాట ఇచ్చేశాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, మాట తప్పేవాడు కాదు. కాబట్టి క్రీస్తునందు ఆయన మాట నెరవేర్చే విషయంలో మనం ఏ ప్రయాసపడినా అది మాత్రం వ్యర్థం కాదు. ఖచ్చితంగా దాని ప్రతిఫలం ఒకరోజు మనం చూస్తాం. కనుక అలా మన అవయవాలను సమర్పించుకోవడానికి మనం ప్రయాసపడాలి. అలాగే ఇంకొక సిచ్యువేషన్ మనం చూస్తే, ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులతో యుద్ధం చేశారు ఒక దినాన. యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు, మా దేవుడు మాతో ఉన్నాడు, మేము గెలుస్తాం అనుకున్నారు. కానీ యుద్ధంలో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఎందుకు మేము ఓడిపోయాం, దేవుడు మాతో లేడా, అలాగైతే మందసాన్ని తీసుకుని వచ్చేద్దాం యుద్ధ భూమిలోనికి, అప్పుడు మనం గెలుస్తాము అని వీళ్ళు ఆలోచన చేసుకున్నారు. ఆలోచన చేసుకొని మరుసటి దినాన మందసాన్ని యుద్ధ భూమిలోనికి తీసుకొచ్చారు. యుద్ధ భూమిలోనికి మందసం రాగానే ఇశ్రాయేలు ప్రజలందరూ గొప్ప కేకలేశారు. ఇక జయం వచ్చేసింది అన్నట్లు కేకలేశారు. శత్రువులకు భయం వేసింది. అంటే దేవుడు దండులోనికి వచ్చేసాడు, ఇప్పుడు మనకేదో అయిపోతుంది అనుకున్నారు శత్రువులందరూ. అనుకొని వాళ్ళు బలపరుచుకోవడానికి ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సాహపరుచుకుంటూ, లేదు వాళ్ళు మనకి బానిసలు అయ్యే విధంగా అది అలా అనుకుంటూ నువ్వు యుద్ధం చెయ్యి అని వాళ్ళు ప్రోత్సాహపరుచుకున్నారు. ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని యుద్ధం చేశారు. చివరికి ఫిలిష్తీలే గెలిచారు, కానీ ఇశ్రాయేల్ ప్రజలు గెలవలేదు. మందసం యుద్ధ భూమిలోనికి వచ్చినా కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోయారు. ఎందుకు? మందసం వస్తే దేవుడు తోడుగా ఉన్నట్లేనా? బైబిల్ కనుక పక్కన పెట్టుకుంటే, బైబిల్ ఎప్పుడు మనతో ఉందనుకోండి, మనకి ఏ హాని జరగకుండా ఉంటుందా? బైబిల్ తల కింద పెట్టుకొని పడుకుంటే చెడ్డ కళలు రాకుండా ఉంటాయా? అది కాదు. మన ప్రవర్తనలో మార్పు రావాలి. దేవుని సేవించడం అంటే బైబిల్ రోజు చదివితే, ప్రార్థన చేస్తే దేవుని సేవించడం అన్నాడా దేవుడు? అదే అయితే అసలు మనకి ఇంత చెప్పుకునే పనే ఉంది. రోజు లేవగానే ఒక అధ్యాయం చదివేసి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసేస్తే దేవుడు తోడుగా ఉన్నాడు అనుకుంటే అయిపోతుంది. అలా కాదు. మన ప్రవర్తన అంతా కూడా ఆయన అధికారానికి అంగీకరించి నడవగలిగినప్పుడే దేవుడు మనతో ఉంటాడు. కానీ మరి అదేది లేకుండా, మరి వీళ్ళు కనుక మందసం మాతో ఉంది, దేవుడు మాతో ఉన్నాడు, మేము గెలుస్తాం అనుకున్నారు, కానీ గెలవలేకపోయారు. మరి ఎప్పుడైతే వీళ్ళు ఓడిపోయారో ఫిలిష్తీయులు ఏం చేశారంటే ఆ మందసాన్ని వాళ్ళ దేశానికి పట్టుకెళ్ళిపోయారు. ఫిలిష్తీయులు వాళ్ళ దేశానికి పట్టుకెళ్ళిన తర్వాత మరి దాగోను గుడిలో ఉంచారు. అదంతా మనకు తెలుసు. దాగోను గుడిలో ఉంచగానే మరి వారి దేవత మరి మందసం ముందు సాగిలపడింది. దాగోను సాగిలపడింది. మరి లేపి మళ్ళీ దాని స్థానంలో నిలబెట్టారంట. మరుసటి దినం చూసేసరికి తల, చేతులు ఇవన్నీ కాళ్ళు తెగగొట్టి ఉన్నాయి. మరి ఇక అప్పటి నుంచి దాగోను గుడి మూత వేసేశారు అని రాసి ఉంది అక్కడ. మరి ఏం చేశారంటే, ఈ మందసం ఎప్పుడైతే ఆ గుడిలో ఉంచారో, ఆ ఊరిలో ఉంచారో, మరి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా గడ్డలు వచ్చేసాయి. ఒంటి మీద గడ్డలు, కణితలు గడ్డలు అంటాం కదా, అలా గడ్డలు వచ్చాయి. బాధాకరమైన గడ్డలు, నొప్పి, బాధ కలిగించే ఆ గడ్డలు వచ్చేసాయి వారందరికీ. అది ఒకటి. మరలా పొలాలన్నిట్లో కూడా చుంచులు వచ్చేసి పొలం పంటంతా పాడు చేసాయి.
ఇదేంటి మందసం ఉండడం వల్లనే మనకి ఇలా జరుగుతుంది అనుకొని ఆ పట్టణం నుంచి ఇంకొక పట్టణానికి పంపించారు మందసాన్ని. అక్కడికి పంపించాక అక్కడ కూడా అదే పరిస్థితి. ఎప్పుడైతే మందసం అక్కడికి వెళ్ళిందో అక్కడ కూడా అందరికీ గడ్డలు, పొలం పాడు చేసి చుంచులు. పొలాలు పాడైపోయి ఇటు శరీరము పాడైపోతుంది. వారి దేవత మీద కూడా ఈ ఉగ్రత కనబడతా ఉంది. ఈ మూడు జరుగుతూ ఉన్నాయి. ఈ పట్టణం నుంచి మరలా ఇంకో పట్టణానికి తీసుకుని వెళ్తున్నారు. వెళ్ళగానే వాళ్ళు మా వద్దు మా దగ్గరికి తీసుకురావద్దు, మాకు భయం వేస్తుంది, మా దగ్గరకు వద్దు అని గొడవ చేశారు అందరూ. ఆ విధంగా ఈ సిచ్యువేషన్ అంతా జరిగేసరికి 7 నెలలు పట్టింది. ఈ 7 నెలల టైము మందసం అక్కడే ఉంది. మరి 7 నెలలు అయ్యాక ఇక వీరందరికీ అనిపించింది, ఈ మందసం వల్లనే మనకి ఈ పరిస్థితులన్నీ వచ్చాయి, మన పొలాలు పాడైపోయాయి, మన శరీరంలో ఆరోగ్యం పోయింది, కాబట్టి ఈ మందసాన్ని దాని ప్లేస్కి పంపించేయాలి, ఇక మనకొద్దు ఈ మందసం అనుకున్నారు. అనుకోగానే ఎలా పంపించాలి, మరి పంపించాలంటే ఎలా పంపించాలి? అసలు వచ్చింది ఈ మందసం వలన వచ్చిందా కాదా అంటే ఈ దేవుడే మనకి ఇలాగ బాధ పెడుతున్నాడా, లేకపోతే మనకేమన్నా మన దురదృష్టం అలా ఉందా అని అనుకున్నారు. అనుకొని సరే ఏదైనా కానీ మందసాన్ని పంపించి మనం తెలుసుకుందాం అదో కాదో అని తెలుసుకుందామని మందసాన్ని పంపించాలి అని నిర్ణయించుకున్నారు. ఎలా పంపించాలి అనుకున్నప్పుడు మరి వీరందరూ కలిసి, వీరందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే గడ్డలు, పొలం పాడు చేసి చుంచులు. కాబట్టి ఫిలిస్తీన్ల 5 సర్దారులు 5 పట్టణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ 5 పట్టణాల ప్రకారం 5 గడ్డలు 5 చుంచులు అపరాధ పరిహారార్థ బలిగా దేవునికి మనం చేసింది తప్పే అని ఆయనకు ఒక ఒకటి అప్పగించాలనుకున్నారు, బలి చెల్లించాలి, మా తప్పే అని చెప్పాలి అనుకున్నారు. ఎలా చెప్తారు దేవునికి? ఈ రకంగా చెప్పాలనుకున్నారు వాళ్ళు. 5 గడ్డలు 5 చుంచులు ఈ ఒక పెట్టెలో పెట్టి ఆయనకి ఇచ్చేద్దాం, ఆ మందసంతో పాటు పంపించేద్దాం అనుకున్నప్పుడు సరే అలాగే అనుకొని మరి వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఎలా పంపిద్దాం ఈ మందసాన్ని అనుకున్నప్పుడు ఒక కొత్త బండిని తెచ్చారు. అంటే ఎప్పుడు వాడకుండా పనులకు వాడే బండి కాకుండా ఎద్దుల బండి ఉంటుంది కదా, ఆ ఎద్దుల బండిని కొత్త బండిని తెచ్చారు. కొత్త బండి చేయించుకొని తెచ్చి దానికి బండికి ఏం కడతారు? ఎద్దుల్ని కడతారు కదా. కానీ వాళ్ళు అనుకున్నారు ఆవుల్ని కడదాం అనుకున్నారు. ఆవుల్ని కడతారు అసలు ఎక్కడైనా? ఆవుల్ని కట్టరు కదా. కానీ వీళ్ళు ఆవుల్నే కట్టాలనుకున్నారు. అవి కూడా ఏ ఆవులు? పాడి ఆవులు. అంటే పిల్ల పుట్టింది అప్పుడే, 2టికి పిల్లలు పుట్టాయి. 2 చిన్న పిల్లలు పుట్టిన ఆవుల్ని తీసుకొని వచ్చారు. ఎందుకు ఆవులను సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు? ఇప్పుడు అసలే ఈ దేవుడి వల్లనే మనకి ఇది వచ్చిందా, లేకపోతే మన దురదృష్టం వలన వచ్చిందా అది తెలుసుకోవాలంటే ఎద్దులైతే ఏం చేస్తాయి? వాటి దారిన వెళ్ళిపోతాయి. వాటికి కాడి మోయడం తెలుసు, ఎలా వెళ్ళాలో తెలుసు, వాటికి ఎత్తుకోవడం తెలుసు, మోయడం తెలుసు, ఎలా దారిని వెళ్ళిపోవాలో తెలుసు వాటికి. కాబట్టి ఎద్దులు కాకుండా ఆవుల్ని పెడదాం అనుకొని 2 పాడి ఆవుల్ని తీసుకొచ్చారు. అవి కూడాను పాడి ఆవుల్ని తెచ్చి వాటి పిల్లల్ని 2టిని తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర కట్టేసి, వాటి దగ్గర నుంచి తీసుకెళ్ళి ఇంటి దగ్గర కట్టేసి ఈ కొత్త బండికి 2 ఆవుల్ని కట్టారు. అవి ఎప్పుడైనా కాడి మోసాయా? ఎప్పుడు మొయ్యలే, కాడి మొయ్యలేదు. ఆవులంటే ఆడవా మగవా? ఆడవే కదా. ఎద్దులంటే మగవే, కానీ ఆవులంటే ఆడవే. ఈ ఆవుల్ని కట్టారు. మరి ఇవి ఎప్పుడు కూడా కాడి మొయ్యలేదు కాబట్టి వాటికి అలవాటే లేదు. అసలు అలవాటు లేనిది ఉంచుకుంటుందా మెడ మీద కాడి? ఉంచదు. ఉంచకుండా ఉండిద్ది కాబట్టి వీటికి పెట్టారు. ఇవి కనుక కరెక్ట్గా తేలితే అప్పుడు మరి దేవుడి వలన ఈ దేవుడి వల్లనే వచ్చిందని మనం తెలుసుకుందాం అనుకున్నారన్నమాట. అనుకొని ఈ ఆవులు 2టికి కూడా ఈ కాడి వేసి వాటి పిల్లల్ని తీసుకుని వెళ్ళి వాటి దగ్గర నుంచి ఇంటి దగ్గర కట్టేసి వచ్చారు. ఈ ఆవులు ఈ బండి మీద మందసాన్ని ఎక్కించారు. ఈ అపరాధ పరిహారార్థ బలిగా వారు ఇచ్చిన ఈ 5 గడ్డలు 5 చుంచులను పెట్టెలో పెట్టి ఆ పెట్టి కూడా బండి మీద పెట్టేసి వదిలేశారు. ఇంకా దాన్ని ఎవరు తోలట్లేదు. కొన్ని ఎద్దులైతే తోలకుండా కూడా వెళ్ళిపోతాయి కదా.
వాటికి అలవాటు, వీటికి అలవాటు ఉందా? అసలు మొయ్యడమే అలవాటు లేదు. అలాంటిది వీటిని తోలకుండా బండి మీద మందసాన్ని ఎక్కించి ఈ అపరాధ పరిహారార్థ బలిగా ఈ పెట్టిని పెట్టేసి ఇక వదిలేశారు దాన్ని. ఎలా వెళ్తుందో చూద్దామని. ఇది గనక కరెక్ట్గా వెళ్ళి ఇశ్రాయేల్ దేశంలోకి వెళ్ళిపోతే అసలు ఈ దేవుడి వల్లనే మనకి ఇవన్నీ వచ్చినాయి, అది గనక వెళ్ళకపోతే మన దురదృష్టం వల్లనే వచ్చినాయి అనుకున్నారు వాళ్ళు. అలా అనుకొని వాటిని వదిలేశారనమాట. మామూలుగా ఆవులు ఏం చేస్తాయి? కాడే ఉంచుకోవు, అలాంటిది పెట్టారు. ఇక మరి వాటికి తీసుకోవడం ఒకవేళ చేతగా పోయినా వదిలేశారు. తోలే వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడికి వెళ్తాయి ఇవి? పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాయి ఖచ్చితంగా. అది ఖచ్చితంగా పిల్లల దగ్గరికే వెళ్ళిపోతాయి. కానీ ఈ ఆవులు ఏం చేసాయి తెలుసా? పిల్లల దగ్గరికి వెళ్ళలే, దారిన వెళ్ళిపోతూ ఉన్నాయంట. రోడ్డు మీద దారిని వెళ్ళిపోతున్నాయంట. వెళ్ళిపోతూ కూడా ఎలా వెళ్తున్నాయి అంటే సమూయేలు మొదటి పుస్తకంలో 6వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చదవండి. అసలు అది చదువుతూ ఉంటే అసలు ఎలాగ దేవుడు నడిపిస్తాడు అనేది మనకు అక్కడ అర్థమైపోతూ ఉంది. 7వ వచనం నుండి చూస్తే, మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడిమోయని పాడి ఆవులను 2 తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి. ఇక అదే వెళ్ళిపోవాలి మార్గంలో, దాన్ని అలా విడిచిపెట్టేయండి అన్నారు. అది బెత్షెమెషుకు పోవు మార్గమున పడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసేనని తెలుసుకొనవచ్చును. ఒకవేళ ఆ మార్గమున పోని ఎడల ఆయన మనల్ని మొత్తలేదనియు మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించిననియు తెలుసుకుందుము అని అనుకున్నారు. అనుకొని మరి ఆ ఆవుల్ని అలా వదిలేసేశారు. వదిలేయగానే వారు అలాగున్న 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్కు రూపములను గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమున పడి చక్కగా పోవచ్చు. రాజమార్గమున పడి చక్కగా పోతున్నాయంట. అసలు ఎలా వెళ్తున్నాయి? వాటి ఆలోచనతో వెళ్తున్నాయా? దేవుడు నడిపిస్తున్నాడు దేవుడు. వాటికి చేత కాదు నడవడం, అలా వెళ్ళడం చేత కాదు, కాడి మోయడం చేత కాదు. మరి వాటి పిల్లల దగ్గరికి వెళ్ళాలన్న ఆశను వదిలేసి అవి వెళ్ళిపోతున్నాయి. ఎలా వెళ్తున్నాయంటే నడిపించేవాడు దేవుడు. రాజమార్గమున పడి వెళ్ళిపోతున్నాయంట. రాజమార్గం అంటే ఏంటి? ఏ మార్గం రాజమార్గం? మనకి యెషయా పుస్తకంలో చదువుతాం రాజమార్గము అని. రాజమార్గం ఏర్పడుతుందంట. ఎవరికి ఏర్పడుతుంది? ఆయన యందు విశ్వాసం ఉంచి నడిచే పిల్లలకి రాజమార్గం ఏర్పడుతుందంట. దేవుడు నడిపిస్తున్న పిల్లలకి రాజమార్గం ఏర్పడుతుంది. అది ఆ దారిలో నడిచే వారికే ఏర్పరచబడుతుంది. ఆ మార్గంలో ఎవరైతే నడుస్తారో, ఒకవేళ మూఢులైనా తెలివి లేని వాళ్ళైనా ఎవరైనా ఆ మార్గంలో నడిస్తే త్రోవ తప్పకుండా ఉంటారు. ఎందుకు? మూఢులు అంటే తెలివి లేని వాళ్ళు కూడా ఆ మార్గంలో చక్కగా నడవగలరంట. ఎందుకని అంటే నడిపించేవాడు దేవుడు కాబట్టి. పూర్తిగా వాళ్ళు దేవునికి అర్పించుకున్నారు కాబట్టి జ్ఞానం లేకపోయినా, తెలివి లేకపోయినా, చదువు రాకపోయినా ఇవే అక్కర్లేదు దేవుడికి. ఆయనకు కావాల్సింది ఏంటంటే పూర్తిగా ఆయన మీద ఆధారపడే మనస్సు, ఆయన మాట వినాలనే ఇష్టం, అది ఉంటే చాలు. మిగిలింది ఆయన నడిపిస్తాడు. అలా రాజమార్గంలో ఆ రాజమార్గము త్రోవ ఏర్పడుతుందంట. ఆ రాజమార్గంలో నడిచిన ప్రతివాడు కూడా సియోనులో కనబడతాడని రాస్తుంది అక్కడ. సియోనులో కనబడతాడంట. అలా ఈ ఆవులు ఎలా నడుస్తున్నాయంటే రాజమార్గమున చక్కగా పోతున్నాయి. పక్కకి వెళ్ళిపోవట్లేదు, దారి తప్పట్లేదు, పిల్లల గుర్తు రాలేదు, ఏం లేదు, వెళ్ళిపోతున్నాయి. చక్కగా పోవచ్చు. అరుచుచు, అరవడం అంటే ఎందుకు అరుస్తున్నాయి? ఏడుస్తున్నాయా? సంతోషంతో అరుస్తున్నాయి. అరుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి సంతోషంగా. అరుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయంట. వెళ్ళిపోతూ ఏం చేస్తున్నాయి అవి? ఎక్కడికి వెళ్తున్నాయి? తమను తాము బలిగా అర్పించుకోవడానికి వెళ్ళిపోతున్నాయి. ఎందుకు వెళ్ళిపోతున్నాయి? సంతోషకరమైంది అది కాదు అనిపిస్తుంది మనకి. కానీ పూర్తిగా దేవునికి సమర్పించుకున్న తర్వాత మరి ఆ రోజు భక్తులు ఏం చేశారు? అపోస్తలులందరూ చంపేస్తామంటే
ఆయన కొరకు చనిపోవడానికి మేము పాత్రులుగా ఎంచబడితే అంతకన్నా కావాల్సిందేముంది, సంతోషంగా వెళ్ళిపోయారంట. ఎలాగొచ్చింది సంతోషం? స్టెఫెనుని రాళ్ళు పెట్టి కొడతా ఉంటే ఏడ్చాడా? కళ్ళు ఎటు చూస్తూ ఉన్నాయి? దేవుని దర్శనాన్ని చూస్తూ ఉన్నాయి. అసలు ఎంతకంటే భాగ్యం ఏముంది? ఇంకొక క్షణంలో నేను అక్కడ ఉంటాను. సంతోషంగానే ఉన్నాడు. ఈ ఆవులు కూడా ఎక్కడికి వెళ్తున్నాయంటే సంతోషంగా వెళ్తున్నాయి. ఎక్కడికి అంటే తమను తాము బలిగా అర్పించుకోవడానికి వెళ్తున్నాయి. ఇప్పుడు ఏం తీసుకొని వెళ్తున్నాయి? మందసాన్ని మోస్తున్నాయి. మందసాన్ని మోస్తున్నాయి. దేవుని మాటని మోస్తూ వెళ్తున్నాయి. యేసుప్రభు చెప్పాడు కదా, తను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని, ఏదైతే దేవుడు చెప్పాడో అది ఎత్తుకొని మోసుకుంటూ వెళ్తున్నాయి. మోసుకుంటూ వెళ్ళిపోతూ వాటితో పాటు ఇంకేం మోస్తున్నాయి? అనేక మంది యొక్క అపరాధ పరిహారార్థ బలిని మోస్తున్నాయి. అంటే అనేక మంది యొక్క ఆ తప్పులన్నిటినీ కూడా వారి మీద, తన మీద వేసుకొని మోసుకొని వెళ్తున్నాయి అవి. యేసు ప్రభులాగా కదా, యేసు ప్రభులాగా అవి ఆ అపరాధ పరిహారార్థ బలిని మోసుకుంటూ వెళ్తున్నాయి. వెళ్తూ వెళ్తూ అరుస్తూ చక్కగా సంతోషంగా వెళ్తూ ఎక్కడ బెత్షెమెషు మార్గమున నడిచాను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడి బెత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. మరి బెత్షెమెషు వారు లోయలో తమ గోధుమ చేలను కోయిచుండిరి. వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను. దానిని చూచి వారు సంతోషించిరి. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి. ఏమైపోయింది వాటి జీవితం? పూర్తిగా దేవునికి సమర్పించుకున్నాయి. అసలు ఆవుల్ని గురించి కూడా రాశాడు కదా దేవుడు. వదిలిపెట్టాడు. అసలు ఆయన కోసం చేసిన చిన్నదాన్ని కూడా వదిలిపెట్టాడు. ఇది జంతువే కదా, దీని గురించి రాయాలా అనుకున్నాడా? అసలు ఆయన కోసం చేసిన చిన్నది ఏదైనా కూడా అసలు అది వ్యర్థం కాదంతే. ఒక జంతువును కూడా గుర్తుపెట్టి గ్రంథంలో లిఖించాడు ఆయన. మరి మనల్ని మర్చిపోతాడు? ఆయన కోసం ఏదైనా చేస్తే, ఏదైనా విడిచిపెడితే, మనం విడిచిపెట్టడానికి కష్టం అనిపించినా కూడా, మరి యెఫ్తాకి కష్టమే అనిపించింది. మొక్కుబడి చేసుకున్నాడు, నేను ఇచ్చేస్తానయ్యా అన్నాడు. కానీ అది కష్టం అనిపించింది. కానీ వెనుక తీయకుండా కష్టమైనా కూడా ఎప్పుడైతే అర్పించాడో, ఎన్ని సంవత్సరాలు నాటి, వందల సంవత్సరాల నాటి, వందలు కాదు వేల సంవత్సరాల నాటి యెఫ్తా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సజీవులుగా ఉన్నారు వాళ్ళు. దేవునికి సమర్పించుకున్నవారు సజీవులే, వారు ఇప్పటికీ సజీవులే. మరి ఈరోజు మనం దేవునికి సమర్పించుకునే విషయంలో ఎంతవరకు ఎలా వెళ్తున్నాం? ఆవుల గురించి రాస్తూ ఉన్నాడు. ఎలాగ అవి తమను తాము సమర్పించుకుంటూ తమ పిల్లల దగ్గరికి వెళ్ళాలనుకోలేదు. ఎందుకు అంటే దేవుని చేత అవి నడిపించబడుతున్నాయి. వాటి ఆలోచనతో నడవట్లే. వాటి ఆలోచనతో నడిస్తే వెంటనే ఇంటికి వెళ్ళిపోతాయి. కాడి వదిలేసి వెంటనే ఇంటికి వెళ్ళిపోతాయి పిల్లల దగ్గరికి. కానీ అవి వాటి ఆలోచనతో నడవట్లేదు, కానీ దేవుని ఆలోచనతో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు వాటిని. మనం అప్పగించుకుంటే చాలు, ఆయన నడిపిస్తాడు. ఎలా నడిపించాలో రాజమార్గంలో వాటికి తెలుసా? తెలియనిది, ఎప్పుడు చెయ్యనిది, ఎప్పుడు మొయ్యనిది, ఎప్పుడు అలవాటు లేనిది, అసలు అంటే ఏది చేతగాని పని కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నాయి అవి కదా. ఎప్పుడు అంటే పూర్తిగా ఆయనకి సమర్పించుకున్నప్పుడు, ఆయన ఆలోచన ప్రకారంగా నడుస్తున్నప్పుడు. ఇందాక అనుకున్నాం కదా, జ్ఞానము కలిగి ఆ పని ఎలా చేస్తే, ఆయనకు అప్పగించుకుంటే ఎలా చేస్తాము? జ్ఞానము కలిగి చేస్తాం ఆ పని, జ్ఞానయుక్తంగా చేస్తాం ఆ పని. అలాగే చేస్తున్నాయి ఇవి. అలవాటు లేని పని అయినా జ్ఞానంగా చక్కగా చేయాలంటే పూర్తిగా దేవునికి అప్పగించుకోగలిగేలాగున మనం ఉండాలి. అలాగే ఆవులు ఎప్పుడైతే అవి అరుస్తూ సంతోషంగా వెళ్ళి ఏం చేశాయంటే దేవుణ్ణి తన ప్రజల యొద్దకు తీసుకెళ్ళాయి. అంతే కదా, దేవుణ్ణి తన ప్రజల యొద్దకి తీసుకెళ్ళాయి. తన ప్రజలు దేవుడి నుంచి దూరం అయిపోయారు. ఇప్పుడు దేవుణ్ణే తీసుకెళ్ళాయి ఆ ప్రజల యొద్దకి. తీసుకుని వెళ్ళి వాళ్ళకి దేవుణ్ణి వాళ్ళని కలిపాయి కదా. మరి ఈరోజు మనం కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, మనం ఒక మూవింగ్ టెంపుల్స్, కదిలే మందిరం. మనం కూడా కదులుతూ, ఈ మందిరం కదులుతూ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో, ఎక్కడ నశించిపోతున్నారో, దేవుడు లేని విధంగా ఎక్కడ తిరుగుతున్నారో వారి దగ్గరికి ఎవరు వెళ్ళాలి? దేవుని తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్తాం? మనల్ని మనం ఎప్పుడైతే ఆయనకి సమర్పించుకుంటామో ఆయన మనలోనికి వచ్చి
నివాసం చేస్తాడు. ఈ దేహము దేవుని ఆత్మకు ఆలయము. ఆలయం అనగానే వచ్చేస్తాడా ముందే? ఆలయముగా మనం రెడీ చేయాలి కదా. ఆలయంగా రెడీ చేస్తే ఆయన వస్తాడు నివాసం ఉండడానికి. మరి రెడీ చేయకుండా రా ప్రభువా రా ప్రభువా రా ప్రభువా అంటే దాన్ని క్లీన్ చేయాలి కదా. దేవుడు ఉండేలాగా రెడీ చేయాలి కదా. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు అనగానే ఏం చేస్తాం? వాళ్ళకి ఒక రూమ్ ఇవ్వాలి. వచ్చి 10 రోజులు ఉంటారు, వాళ్ళకి ఒక రూమ్ ఇవ్వాలి. మన ఇంట్లో ఏం చేస్తాం? వాళ్ళు వస్తున్నారు అనగానే ఆ రూమ్ అంతా క్లీన్ చేసి వాళ్ళకి అన్నీ అనుకూలంగా పెడతాం కదా. అలాగే దేవుడు కూడా మనలోకి వచ్చి ఆయన నివాసం ఉండాలి అంటే ఆయనకు అనుకూలంగా పెట్టాలి అన్నీ. మన పాపంలోనే తిరుగుతూ మన కళ్ళు పాపాన్ని చూస్తూ నోరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే ఆయన వచ్చి ఉండగలడా? ఇప్పుడు ఆయన వచ్చి ఉండగలిగేలాగా దీన్ని రెడీ చేయాలి కదా. రెడీ చేయాలంటే మన వల్ల అది కావట్లేదు. కాబట్టి అవన్నీ నాకు ఇచ్చి నేను రెడీ చేస్తానన్నాడు. అసలు ఆయన నివాసం కూడా ఆయనే రెడీ చేసుకుంటున్నాడు. మనం చేస్తుంది ఏమన్నా ఉందా అసలు? అంతే కదా. ఆయన నివాసం ఉండేది కూడా ఆయనే రెడీ చేసుకుంటున్నాడు. కానీ రెడీ చేసుకోవడానికి నువ్వు నాకు అనుమతి ఇవ్వు అని అడుగుతున్నాడు అంతే. ఆ అనుమతే మన దగ్గర నుంచి ఆయన కోరుకుంటుంది. కనుక మనం అనుమతిస్తే ఆ రోజు ఆ ఆవులు ఏ విధంగా అయితే మరి దేవుని ప్రజల యొద్దకు తీసుకుని వెళ్ళాయో, ఈరోజు మనం కూడా దేవుని నివసించే ఒక ఆలయంగా మలచబడి అనేక మంది దగ్గరికి దేవుణ్ణి తీసుకుని వెళ్ళగలిగే మందిరాలుగా మనం మలచబడాలి. అక్కడ యెఫ్తా కుమార్తెను చూసాం. ఇక్కడ ఆవులు కూడా మగవా ఆడవా? ఆడవే. కనుక ఈ ఆవులు కూడా ఏ విధంగా అంటే ఒక జంతువుని చూపించాలా అని కాదు, దానిలో మనకి అర్థమవుతుంది కదా ఎలా దేవుని కొరకు అవి నిలబడ్డాయి, ఏ విధంగా సమర్పించుకున్నప్పుడు దేవుడు వాటిని ఎలా నడిపించాడు, ఆయన ఆలోచన ప్రకారంగా ఎలా మార్గంలో నడిపించాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మరి అది చూస్తూ ఉన్నప్పుడు ఈరోజు మనం కూడా ఒకవేళ నడవటానికి జ్ఞానం లేకపోవచ్చు, ఎలాగ దేవునితో నడవాలో, ఎలా దేవునికి ఇష్టంగా ఉండాలో నాకు తెలియదు, నాకు బైబుల్ చదవటం రాదు, నాకేం తెలియదు, ఏం తెలియక్కర్లేదు. దేవునికి ఇష్టంగా ఉండాలన్న ఆశ ఉంటే చాలు, ఇంకేది అక్కర్లేదు. ఆశ ఉండి ఆయన చెప్పిన మాటకి విధేయత చూపే మనసు ఉంటే చాలు, మిగిలిందంతా ఆయనే చేసుకుంటాడు, మనం ఏం చేయక్కర్లేదు. కనుక ప్రార్థన చేద్దాం. ప్రభువా, మేము కూడా ఆ విధంగా నువ్వు నివసించే మందిరాలుగా మలచబడి నీకు ఇష్టంగా మేము కూడా తయారై అనేక మందిని నీ సన్నిధికి నడిపించగలిగే విధంగా, అనేక మంది దగ్గరికి నిన్ను మోసుకొని పోయే సాధనాలుగా మేమందరం ఉండాలి. ప్రభువా, మాకు సహాయం చేయమని దేవుణ్ణి అడుగుదాం.